విచారణ కమిషన్లు ఉంటాయి, వాటి మీద కేసులు పెడతారు. తర్వాత ఏ పార్టీ క్యాడర్ వాళ్ళు బయటికి వచ్చి ఉద్యమాలు చేయడానికి వీలు లేకుండా రకరకాల ఆంక్షలు విధిస్తారు. ఆ పార్టీ మళ్ళీ ఎదగని విధంగా ఎదగడానికి అవకాశం లేని పరిస్థితులు క్రియేట్ చేసి ఎవరైనా సహజంగా అంతే చేస్తారు. కాకపోతే బెంగాల్లో మాత్రం ఇట్లాంటి ఒక ప్రతీకార రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతకుముందు కమ్యూనిస్టులు ఇంతకుముందు చెప్పిన దాదాపు 3 దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ను కానీ ఎదగకుండా చేశారు. అప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలు, తను కాంగ్రెస్తో విభేదించి టీఎంసీ పెట్టుకున్న తర్వాత చాలా అణచివేత ఎదుర్కొని దాదాపు వీధి పోరాటాలు చేశారు, కమ్యూనిస్టులతో చేసి గెలిచారు. బహుశా ఇప్పుడు కూడా మళ్ళీ మమతా బెనర్జీ బీజేపీతో అలాంటి వీధి పోరాటాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా బీజేపీ వైపు నుంచి కూడా కేసులు, అణచివేతలు ఇవన్నిటి కూడా ఫేస్ చేయాల్సిన అవసరం పరిస్థితి మమతా బెనర్జీకి ఏర్పడుతుంది. కేరళ విషయానికి వస్తారు. ఫైనల్గా కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉండేది లాస్ట్ 5 ఇయర్స్గా, లాస్ట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఎక్కడైనా బతికుందా అంటే కేరళ వినిపించేది, కేరళలో చాలా బలంగా ఉండేది. ఇప్పుడు అక్కడ కేరళలో కమ్యూనిస్టు పార్టీ ఓడిపోయింది అనడంతో ఇక దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ అనేటువంటి పదం లేకుండా పోతుందా? బీజేపీ దీన్ని సక్సెస్గా చూస్తోంది. బికాజ్ మేము కమ్యూనిస్టుని కొల్లగొట్టాం, వాళ్ళ బంధాన్ని తెంచేసాం, ఆ కమ్యూనిస్ట్ మొత్తం కూలిపోయింది కాబట్టి కమ్యూనిస్ట్ అనే పదం ఇకపై దేశంలో వినిపించదు అని అంటోంది బీజేపీ. నిజానికి ఇదేమి ఫస్ట్ టైం కాదు కమ్యూనిస్ట్ పార్టీలు ఓడిపోవటం. అక్కడ రెండు పార్టీల కూటమి ఉంటుంది, యూడీఎఫ్ అండ్ ఎల్డీఎఫ్. ఈ కూటములు వరుసగా ఒకరి తర్వాత ఒకరు. నిజానికి పినరాయి విజయన్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు కూడా అక్కడ యూడీఎఫ్ ప్రభుత్వం ఉంది. అక్కడ బీజేపీ సంబరపడడానికైతే పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే బీజేపీ మాత్రం అధికారంలోకి రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, లేదంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి బీజేపీ పెద్దగా అందులో సంతోషపడడానికైతే ఏమీ లేదు. మనం అనుకున్నట్టు కేరళ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా కాబట్టి సౌత్ ఇండియాలో బీజేపీకి అంత మాస్ బేస్ కానీ బలమైన ప్రజా మద్దతు లేకపోవడం వల్ల నిజానికి కొంత సంతోషపడవచ్చు. ఇప్పుడున్న ఒక ప్రత్యర్థి ఓడిపోయాడని చెప్పుకోవచ్చు, కానీ ఇంకొక ప్రత్యర్థి అధికారంలోకి వచ్చాడు, అది బీజేపీ గమనించాలి. ఓకే, సో యాజ్ లైక్ అక్కడ నార్త్ ఇండియాలో జరుగుతున్నట్టుగా ఇంత వాస్ట్గా 2016లో 3 seats, 2021లో 77 సడన్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ వాళ్ళకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్తో రేపటి రోజున ఇంకా ఇక్కడ అప్గ్రేడ్ అయిపోయి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశ సౌత్ ఇండియాలో జరుగుతా, అది కేరళనే కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ అండ్ లైక్ కర్ణాటక కానీ ఈ స్టేట్స్లో జరగవచ్చు. డెఫినెట్గా జరుగుతుంది. అసలు బీజేపీ టార్గెట్ దాదాపు బీజేపీ నార్త్ ఇండియా అంతా క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణ భారతదేశం మాత్రమే బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉంది. దానికి ప్రధాన కారణం దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక డిఫరెంట్ ద్రవిడియన్ కల్చర్. ఇక్కడి ప్రజలకు హిందీ భాషతో సంబంధం లేదు. తర్వాత చెప్తే నిజానికి ఇక్కడ ఒక ద్రవిడ కల్చర్ ఉంది. కొంత హిందూ మతానికి వ్యతిరేకంగా అనుకోవచ్చు, కొంత కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఎక్కువ ఉంది. అందువల్ల ఇక్కడి ప్రజలు మతం ఆధారంగా పోలరైజ్ కావటం, మతం ఆధారంగా విడిపోవటం అనేది సాధ్యం కాదు. ఇక్కడ ఏంటంటే కొంత కులపరంగా విడిపోయిన సంఘటనలు ఉన్నాయి, కానీ మతం ఆధారంగా విడిపోవటం అనేది దక్షిణ భారతదేశంలో సాధ్యం కాదు. పైగా ఇక్కడి ప్రజలు ఎక్కువగా అంటే హిందీని కానీ లేదా ఏదైతే బీజేపీ తీసుకొస్తున్న హిందూ పోలరైజేషన్ అనేది అంత ఈజీగా జరగదు. అందువల్ల ఇప్పటికిప్పుడుగా బీజేపీకి సౌత్ ఇండియాలోకి రావటం అనేది సాధ్యం కాదు. అయితే బీజేపీ వైపు నుంచి మాత్రం ఆ ప్రయత్నం నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో కొంత సక్సెస్ కాగలుగుతుంది. ఆల్రెడీ మనం చూస్తే తెలంగాణలో కూడా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, హైయెస్ట్. అలాగే 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇది కూడా చాలా హైయెస్ట్, ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు. ప్రతి ఎన్నికకు కూడా బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. అది కర్ణాటకలో జరుగుతుంది, అలాగే తమిళనాడులో జరుగుతుంది, కేరళలో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, వాళ్ళకి డెఫినెట్గా పెరుగుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, సీట్లు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇది అధికారంలోకి రాగలిగినంతగా పెరగటానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంత ఇమీడియట్గా సాధ్యం కాదు. ఇంకా ఇంకో 4 ఎలక్షన్లు పట్టవచ్చు, 5 ఎలక్షన్లు పట్టవచ్చు. అది కొంచెం సుదూర స్వప్నంగానే ఉంటుంది ప్రస్తుతం బీజేపీకి. కాకపోతే ఆల్రెడీ మనం చూసాం, కర్ణాటకలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఓడిపోయినా చాలా బలమైన పార్టీగా ఉంది కర్ణాటకలో. ఇప్పటికీ వాళ్ళు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఏదైతే ఉందో ఆ హిందూ వాదాన్ని, ఆ హిందూ పోలరైజేషన్ని చాలా బలంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ కొద్దిగా సక్సెస్ అవుతున్నారు. బట్ లెటస్ అంత ఇమీడియట్గా తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, మరో ఏపీలో కావచ్చు, ఇప్పటికిప్పుడుగా అంటే సమీప భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడానికి అయితే పరిస్థితులు అనుకూలంగా లేవు. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా టీవీకే విజయ్
ఆయన సాధించిన సీట్లే పెద్ద మొత్తంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎవరికి ఊహకందని రీతిలో కనీసం అంచనా లేని విధంగా ఆయన ఆ స్థాయిలో రాణించగలిగారు. ఒకసారి మనం విజువల్తో చూస్తున్నాం. టీవీకే విజయ్ నివాసం దగ్గర ఆ సెలబ్రేషన్ సంబంధించి వీడియోస్ వస్తూ ఉన్నాయి. టీవీకే విజయ్ నివాసం దగ్గరికి భారీ మొత్తంలో పోలీస్ ఆఫీసర్ చేరుకుంటున్నారు. వారంతా అక్కడ భారీ బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే విజయ్ నివాసం దగ్గరికి గెలిచినటువంటి ఒక్కో ఎమ్మెల్యే లీడ్ కొనసాగిస్తున్నారు. లేదా గెలిచిన వాళ్ళంతా కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి క్యాంప్ రిసార్ట్ వరకు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ మొదలైంది. మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరు ఉంటారు ఏంటి అనేది డెఫినెట్గా ఆయన మరింతగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సామాన్యుల పార్టీగా ఉంటాం, సామాన్యులకి దగ్గరగా ఉంటామని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఆయన కారు డ్రైవర్కి ఇచ్చినటువంటి చోట కారు డ్రైవర్ కుమారుడు గెలుస్తున్నాడు. కారు డ్రైవర్ కుమారుడికి ఇచ్చిన చోట ఆయన గెలుస్తున్నారు శబర్నాథన్. కాబట్టి ఆయనని మంత్రివర్గంలో తీసుకుని ఆశ్చర్యపోకండి. చాలామంది ఆయనకి అవకాశం ఇచ్చిన దాంట్లో, సీట్లు ఇచ్చిన దాంట్లో అడ్వకేట్లు, డాక్టర్లు, ఒక సామాన్యమైనటువంటి విద్యార్థి నాయకులు అందరూ ఉన్నారు. మహిళలకు కూడా చాలా అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు ఆయన. సో ఒక్కసారి ఆ ఎంజాయ్మెంట్ సంబంధించి, ఆయన సెలబ్రేషన్ సంబంధించి ఒక ఏ ఆధారిత వీడియో ఉంది. ఆయన సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఒకసారి వీడియో చూద్దాం. విజువల్ మనం చూస్తున్నాం. టీవీకే విజయ్ నివాస్ నగర విజువల్. ఒక్కసారిగా అక్కడికి భారీగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు చేరుకోవడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొని బయటకు వచ్చి విజయ్ అందరికి అభివాదం చేశారు. అక్కడికి వచ్చి అందరికీ నమస్కరించి వెళ్ళారు. ఆయన విజయానికి సంబంధించి అక్కడ ఉత్సాహం కనబడుతోంది, ఆ ఎంజాయ్మెంట్ కనబడుతోంది. సెలబ్రేషన్స్ కూడా మొదలైపోయాయి. సో ఆ నివాసం దగ్గర నుంచి ఎటువంటి సెలబ్రేషన్స్ ఉన్నాయో చూస్తున్నా. అట్ ద సేమ్ టైం అక్కడికి భారీ పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతోంది. భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆ పోలీసులు అంతా కూడా హైర్ అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్ చేరుకున్నారు. ఆయన భద్రతకు సంబంధించిన విషయం పైన వాళ్ళు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయనకి మరి కాసేపట్లోనే అఫీషియల్గా క్రిస్టల్ క్లియర్ మెజారిటీ కూడా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆయనకు సాధించిన సీట్లు 113 స్థానాలు. 118 ఎవరైతే సాధిస్తారో వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆయన సైద్ధాంతికంగా నా శత్రువు బీజేపీ అని చెప్పాడు. కాబట్టి బీజేపీ కానీ అటువైపు అన్నాడీఎంకేతో పొత్తు వెళ్ళే అవకాశం లేదు, డిఎంకేతో కూడా కలిసే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ కానీ ఇతరత్ర డిఎంకేతో పొత్తున్నటువంటి ఇతర పార్టీలు ఏమైనా కనుక తనతో పాటుగా జత కడతారంటే ఆహ్వానించే అవకాశం అయితే ఉంది. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు కావాల్సింది అక్కడ బీజేపీ ఎంటర్ అవ్వకపోవడం. సో డిఎండికే ఉంది, వీసీకే ఉంది, సిపిఐఎం ఉంది, సిపిఐఎం ఉంది, తర్వాత కాంగ్రెస్, ఇవన్నీ పార్టీల్లో సుమారుగా ఒక 10 స్థానాల వరకు